ఆ మైక్ వర్కౌట్లేదు ఒకసారి సభ్యులందరం కలిసి మా ప్రాంత సభ్యులందరం కలిసి మేము నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దేని నిమిత్తం అనగా ఇక్కడ మా వెనకాతల ఒక హైవేకి ఒక 20 మీటర్ల దూరంలో శ్రీకీర్తి బార్ అండ్ రెస్టారెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి లైసెన్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాని నిమిత్తమే మేము చాలా భయాందోళనకు గురయ్యి ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మా 5 అపార్ట్మెంట్స్ కుటుంబాల్లోని దాదాపు 300 ఫ్యామిలీలు మేము నివాసితులమై ఉన్నామండి. ఇక్కడ మాకు ఒకటే దారి బార్ అండ్ రెస్టారెంట్ అనేది ఈ వీధికి మా అపార్ట్మెంట్స్ ఒక 200 మీటర్ల దూరంలో హైవేకి కార్నర్ లోని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఓపెనింగ్ అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ అనేది రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము తీవ్రమైన మనస్తాపంతో మేము సవినీయంగా మా మనవిని విన్నపం చేసుకుంటున్నాము. అలాగే మేము మా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఎక్సైజ్ శాఖకు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. గత వారం రోజుల నుంచి ఈ బార్ ఓపెనింగ్ ఏర్పాట్లు అనేవి చాలా ముమ్మరంగా చేస్తున్నారు. నిన్న ఈ బార్ అండ్ రెస్టారెంట్ బ్యానర్స్ తీసుకొచ్చి తగిలించారు. దాని కారణమై మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున ఇక్కడ నిరసన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మా మొత్తం కుటుంబ సభ్యులందరూ మా 5 అపార్ట్మెంట్స్ అలాగే మా ఆపోజిట్ లో ఎల్జీ గోడౌన్స్ లోని దాదాపుగా ఒక 600 మంది మహిళా ఉద్యోగస్తులు పనిచేయడం జరుగుతుంది. అలాగే మాకు కుడి చేతి పక్క అమరావతి హాస్పిటల్లో కూడా మహిళా ఉద్యోగులు చాలా మంది రాత్రిపూట 11 గంటలకి వాళ్ళ నైట్ డ్యూటీలు పూర్తి చేసుకొని ఇదే వీధిలోని ఆ చివరి నివాసితులై ఉన్నారు. వాళ్ళ ఇళ్లకు వెళ్ళడానికి కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగే మాకు ఎడం చేతి పక్క ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంకా 2-3 స్కూల్స్ ఉన్నాయి. మా పిల్లలు రాత్రిపూట సాయంత్రం 6 గంటలకు ట్యూషన్ కి వెళ్ళి సాయంత్రం మళ్ళీ తిరిగి 9 గంటలకు వస్తున్నారు. అందులో ఆడపిల్లల శాతం అత్యధిక శాతంలో ఉన్నారండి. మా కుటుంబాల నుంచి వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు కిందటిసారి గత ఏడాది ఒక ఆడపిల్ల మా కుటుంబంలో ఆడపిల్లకి చైన్ స్నాచింగ్ చేశారు. అలాగే మందు తాగి ఇక్కడ మందు బాటిల్ పగలగొట్టి గాజు పింకులు పడేసి మా ఆడపిల్లల్ని బెదిరించడం జరిగింది. ఇది లారీ పార్కింగ్ అవ్వడం మూలాన ఈ లారీ పార్కింగ్ లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లారీ డ్రైవర్లు కూడా ఈ మద్యం షాప్ ఉండడం కారణంగా మద్యం తాగి ఇక్కడ తీవ్రమైన ప్రవర్తనతోటి మాకు అశాంతికి గురి చేసి మమ్మల్ని విచక్షణ రహితంగా హెరాస్మెంట్ చేశారు మా ఆడపిల్లల్ని. మేము ఈ విషయమే చాలా భయపడుతున్నాము. అందుచేత ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని ఈ బార్ అండ్ రెస్టారెంట్ అనేది ఇక్కడ కొనసాగించకూడదని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నామండి. మేము ప్రభుత్వానికి ఇదే మనవి చేసుకుంటున్నాము. ఆడపిల్లల రక్షణే మహిళల రక్షణే మీ ప్రధాన లక్ష్యం అయితే ఖచ్చితంగా వెంటనే తక్షణ చర్యలు తీసుకొని మాకు చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తూ ఈ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ని వెంటనే రద్దు చేస్తారని మేము సవినీయంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. సెలవు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని మా వినతి పత్రాన్ని సవినీయంగా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని వెంటనే ఈ బార్ అండ్ రెస్టారెంట్ ని ఇక్కడి నుంచి తీసివేసి ఇలా జన నివాస ప్రాంతంలో కాకుండా ఎక్కడైనా వేరే దగ్గర ఏర్పాటు చేసుకుంటారో లేదో మాకు తెలియదు. మేమైతే ఇక్కడ ఈ బార్ అండ్ రెస్టారెంట్ కొనసాగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఊరుకునేది లేదండి. ఈ బార్ అండ్ రెస్టారెంట్ అనేది నిలిపివేసే వరకు మా ధర్నా అనేది నిరసన కార్యక్రమం అనేది మేము కొనసాగిస్తూనే ఉంటాము. ఇది ఆపేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ కీర్తి బార్ అండ్ రెస్టారెంట్ అనేది ఇక్కడి నుంచి మూసివేయాలి. తక్షణమే ఈ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ని రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని సవినీయంగా ప్రార్థిస్తున్నాము. నిడమానూరు గ్రామ పంచాయతీ రామానగర్ ఇలాగ ఈ ఎనికపాడు సెంటర్ అంతా కూడా ఈ కూడలి ఇదంతా ఇక్కడ ఏర్పాటు జరిగింది. మా ఏమో ఇక్కడ ఇంచుమించు ఒక 300-400 కుటుంబాలు జనం ఉన్నామండి. మేము ఇక్కడంతాను పక్కనేమో అమరావతి హాస్పిటల్, ఆ పక్కనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మాకు అది దగ్గరలో. మరి పక్కన కరెక్ట్ మాకు ఒక 20 మీటర్లు కూడా ఉండదు. అదేమో హైవే వచ్చిందండి మాకు. మేము ఎప్పుడన్నా ఇలా బయటకు రావాలి అంటే ఇక్కడ బార్ ఉంటే ఆడవాళ్ళు ఎలా రావాలండి? మేము కుట్టినప్పుడు వెళ్ళాలి కదా. ఆడవాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలా, పిల్లలు స్కూల్ తీసుకెళ్ళాలా. తాగేసేసి అక్కడే బాటిల్స్ పడేసి స్ట్రీట్ లైట్లు పగలగొట్టేసేసి వాళ్ళేమో అసలు రాత్రుళ్ళు చాలా ఇదే ఉంటుంది. బయటకు రాలేమండి. అసలు 7 అవుతుందంటే బయటకు వచ్చే పని లేదు. అది కూడా రోడ్లు గతుకులు ఎక్కడ కింద పడిపోతామో తెలియదు. మాకు కళ్ళు కనపడవు. ఇన్ని రకాలు ఉండేటప్పుడు
ఇన్ని రకాలు ఉండి ఇప్పుడు ఎలాంటి మా వారు మొన్న ఒక దగ్గర 2 years అవుతుంది. అప్పుడు ఇక్కడ 2 years 3 years అయింది. మా వారు బయటకు వెళ్ళి ఏదో పని మీద వస్తా ఉంటే ఇక్కడ తాగేసి ఒక ఆయన కారు డాష్ ఇచ్చారండి. ఆయన కొద్దిగా అయితే క్షణంలో ప్రాణం పోయే పని తప్పించుకున్నారు ఆయన. మళ్ళీ దాని ట్రీట్మెంట్ 3-4 నెలలు 5 నెలలు అక్కడ హాస్పిటల్ అమ్మట. మరి ఇవన్నీ ఈ గవర్నమెంట్ కి తెలిసి ఇక్కడ పెడితే ఎలా ఉంటది ఏంటంటే మరి ఎందుకు పెడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మేమైతే ఈ లైసెన్స్ ఇక్కడ రద్దు చేసేయాలండి. చేసి మీకు కావాలంటే అదే మీ ఇంట్లో మీ ఇళ్ళ దగ్గరలో పెట్టుకుంటే ఎవరు ఊరుకోరు కదా. మరి ఇక్కడ ఎలా పెడుతున్నారండి బాబు ఈ గవర్నమెంట్? అనాలో మేము అడగాలో లేదా వాళ్ళ అభ్యర్థి చేయాలో అనాలో మాకు అర్థం కావట్లేదు. మేమందరం కలిసి ఒకటి విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. ఇక్కడైతే ఈ లైసెన్స్ రద్దు చేసేయాలి. కీర్తి రెస్టారెంట్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేసేయాలండి. వెంటనే రద్దు చేసి మాకైతే రక్షణ కావాలండి. మేము ఇంచుమించు 15 ఏళ్ళు 12 ఏళ్ళ బట్టి చూస్తామండి ఇక్కడ ఈ రోడ్లు అసలు ఎలా ఉన్నదో అలా ఉంది. మాకు చాలా భయం. ఇప్పుడు ఇక్కడ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కానీ చూసే వాళ్ళు ఎవరికి అర్థం కాదు. అయితే మేము చెప్తున్నామండి, అర్థం చేసుకోండి. ఈ గవర్నమెంట్కి ఒకటే మేము చెప్తున్నాం. ఎవరు ఆయన మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే మొత్తం ముగ్గురు కూడా లోకేష్ గారు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళకి మేమంతా బాగా సహాయం అది ఇది అన్నారు. ఈ ఒక్క దానిలో మాకు సహాయం చేస్తే మేము చాలా రుణపడి ఉంటామండి. అదైతే చంద్రబాబు నాయుడు గారు పక్కాగా మేము చెప్తున్నామండి. నాకు మాత్రం రక్షణ కల్పించండి. ఈ బార్ మాత్రం తీపిచ్చేసేయండి. ఈ బార్ మాత్రం మా రామానగర్ లో ఉండకూడదండి. అదిను అపార్ట్మెంట్ దగ్గరలో పెట్టారు. అది తీసేస్తే కొంచెం రిక్వెస్ట్ చేయండి. మీ పిల్లలకి రక్షణ లేదు, మాకు రక్షణ లేదు. ఎప్పుడన్నా కూరగాయలు తెచ్చుకున్నామంటే కూడా మాకు ఆడవాళ్ళకి భయం వేస్తుందండి. మగవాళ్ళు ఉంటే ఏ టైంలో వాళ్ళు పనులలోకి వెళ్తారు, మేము ఏదన్నా సరుకులు తెచ్చుకోవాల్సి వస్తుంది, దానికి భయం వేస్తుందండి. మా పిల్లలకి రక్షణ లేదు. మా పిల్లలకి మోటార్ సైకిల్ వేసుకొచ్చి తాగి మా పిల్లలు ఎమ్మటి పడుతున్నారండి. మా ఆడపిల్లలు ఇద్దరు ఎమ్మటి పడి మీ ఇల్లు ఎక్కడ, మీది ఏంటి అని అడుగుతున్నారండి. పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారండి. మీరు కొంచెం రిక్వెస్ట్ చేయండి. ఇది మాత్రం బార్ తీసేయండి. మీకు చాలా రుణపడి ఉంటామండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరు ఉన్నారు అందరికి పెద్దలకి చెప్తున్నానండి. నేను చాలా వయసు గల్లదాన్నండి. ఎందాక నేను చూసుకొని ఉంటానండి. మా పిల్లల్ని బయటకు వస్తే భయపడుతున్నారండి. పిల్లలు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ట్యూషన్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మేమే తీసుకెళ్తున్నామండి. మేము తీసుకెళ్ళినా కూడా మమ్మల్ని పడేసి నా మెళ్ళది లాక్కెళ్ళిపోయాడండి ఒక అబ్బాయి. మేమేం చేయలేకపోతున్నాము. కొంచెం మా మాట మీరు రిక్వెస్ట్గా మీరు ఏం చేసినా మా మంచిగా చేస్తారు. ఈ ఒక్క పని మాత్రం మీరు బాగా చేయండి. మా అపార్ట్మెంట్ ద్వారా మీ అపార్ట్మెంట్ బార్ రెస్టారెంట్ రద్దు చేయండి మీరు. ఇదే రిక్వెస్ట్ అండి చంద్రబాబు నాయుడు గారు. మరి మీ అమ్మలాగా అడుగుతున్నానండి నేను.